మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. రే యష్, ఏంటన్నా లోపల వాతావరణం చాలా హాట్గా హీట్గా ఉంది. నువ్వు మల్లెపూలు తీసుకురావని మీ అమ్మ, తెస్తాడు అని సింధు నీకోసం హాల్లో ఎదురు చూస్తూ ఉన్నారు. వాళ్లతో కాస్త జాగ్రత్తగా మెయింటైన్ చెయ్యి, లేదంటే డేంజర్లో పడిపోతావు. వస్తాన్రా. నువ్వెక్కడికి నానా? నాకు చిన్న పనుందిలే, నువ్వు వెళ్ళరా, వెళ్ళు. అమ్మో, అమ్మ ఇప్పుడు ఈ మల్లెపూలు చూసిందంటే నన్ను బతకనివ్వదు. వీటిని దాచేస్తూ జాగ్రత్తగా మెయింటైన్ చేస్తూ వెళ్ళాలి. రే, వచ్చావారా? రా 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 రా. పూలు తెచ్చావా? అది అది తేలేదా అండి? అంటే అది రే, తెచ్చావారా? తేలేదా అండి? అది రే, తెచ్చావా? తేలేదా? ఏదో ఒకటి మాట్లాడరా. అడుగుతున్నాను కదా, చెప్పండి. అది చెప్పరా యష్. తెచ్చావా? 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 తేలేదా? రే, తెచ్చావా? ఆగమ్మా, నువ్వు చెప్పావు కదమ్మా తీసుకురావద్దని, అందుకే తేలేదు. విన్నావు కదే, అది నా కొడుకంటే. సీన్ కంటెంట్ ఏంటో ఇప్పుడు నీకు బాగా క్లారిటీ వచ్చిందనుకుంటాను. సింధు, ఒక్కోసారి ఊహలు కూడా వాస్తవాలవుతాయి. చెప్పా కదా, నీకు మిగిలేది నిరాశే అని. మరీ అంత అత్యాశ పనికిరాదమ్మా నీకు. సింధు కోపంగా చూస్తుందేంటి? కొంపదీసి బామ్మకి నేను మల్లెపూలు తీసుకురాలేదని చెప్పేస్తుందా? అలా చెప్తే బామ్మ నన్ను ఒక ఆట ఆడుకుంటుంది. ఈ మల్లెపూలు సింధుకి ఇచ్చేస్తే ఏ గొడవ ఉండదు. తేలేదా? అది తెచ్చారా లేదా? సింధు, అది తెచ్చారా లేదా? ఓకే. ఎందుకు తేలేదు? ఓకే, పైపదా. పూలు తేలేదంటే నా మీద ప్రేమ లేదన్నమాట. ఉండండి, ఈ విషయం నేను బామ్మతో చెప్తాను. ఓకే. మరి పూలు ఎందుకు తేలేదు? నా కోసం పూలు తెచ్చారా? అయ్యో, మీరెంత మంచి వాళ్ళండి. మీరు పూలు తెచ్చినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. అబ్బా, నా బంగారం, మంచివారు.
సింధు అరవకే, దండం పెడతాను సింధు. అయ్యో అరవతంటారేంటండి? అందరికీ తెలియాలి కదా నా మీద ఎంత ప్రేమ ఉందో. మీ అమ్మకి తెలియాలి కదా. అయ్యో అయ్యో. వద్దు, మెల్లగా. అయ్యో అమ్మ చూసేసిందే, ఇప్పుడు ఎలా? ఎందుకురా నన్ను ఇంత మోసం చేశావు? నాతోనే అబద్ధం చెప్తావా? అమ్మ నీకు ఈ అమ్మ కంటే ఇదే ఎక్కువైపోయిందా? అమ్మమ్మ, నిన్ను మోసం చేయాలని కాదమ్మా నీకు అబద్ధం చెప్పింది. మల్లెపూలు తీసుకురాకపోతే మళ్ళీ భాగ్యంకి చెప్పి ఎక్కడ గొడవ చేస్తుందో అనే భయంతోనే తెచ్చానమ్మా. చూసావు కదత్తా సీన్ కంటెంట్ ఎలా రివర్స్ అయ్యిందో. ఈ మల్లెపూలు చూసిన తర్వాత కూడా నీ కొడుక్కి నా మీద ప్రేమ లేదంటావా? ఏయ్, నీ మీద ప్రేమతో ఈ పూలు తీసుకురాలేదు, నేను బామ్మ గురించి భయంతోనే తీసుకొచ్చాను. ఎలా అయితేనే యష్, మొత్తానికి పూలైతే తెచ్చావు కదా, నీ చేత్తోనే నా తల్లో పెట్టు. ఏంటి పెట్టేది? అదేం కుదరదు. కుదరదా? కుదరదు. ఏంటే నా కొడుకుని బెదిరిస్తున్నావు? నీకు మర్యాదగా చెప్తున్నాను, ఏం చేస్తావే నువ్వు? ఏం చేస్తానా? ఉమ్, యష్, ఏం చేస్తానో చూపించనా? ఏం చేస్తావే? వెయిట్ అండ్ సీ. అలా బామ్మా, భాగ్యం, భాగ్యం, అరవకే. భాగ్యం, ఇదే నోరు మూయి. భాగ్యం. అయ్యో, అబ్బా ఏంటి ఆ గోల అలా అరుస్తున్నావు? చెప్పు, ఏంటి నీ గోల? హా? చూడు భాగ్యం, ఈయన పూలు తీసుకొచ్చారు గాని నా తల్లో పెట్టమంటే పెట్టనంటున్నారు. నువ్వైనా మీ మనవడికి చెప్పు భాగ్యం. ఒరే మనవడా, మీ తాతయ్య పూలు తెచ్చి నేను అడగకుండానే నా తల్లో పెట్టేవాడు తెలుసా? ఓహో, నువ్వేంట్రా మరీ ఇంత పప్పు సుద్దలా ఉన్నావు? సింధుకి జడలేదు కదత్తయ్యా, ఇక నా కొడుకు పూలెలా పెడతాడు? ఆహా. ఆ అవును కదా సింధు, నువ్వు ఇలా జడేసుకోకుండా ఉంటే యశ్ పూలు ఎలా పెడతాడు చెప్పు? ఒక పని చేయి దమయంతి. ఏంటత్తయ్యా? నీ కోడలికి నువ్వే దగ్గరుండి జడవి. ఆ తర్వాత నీ కొడుకు దాని తల్లో పూలు పెడతాడు. ఏంటత్తయ్యా, నేను సింధుకి ఇప్పుడు జడ వెయ్యాలా? ఇప్పుడు కాకపోతే రేపు గాని ఎల్లుండి గాని వేస్తావా ఏంటే? యశ్ పూలు పెట్టాలంటే ఇప్పుడే కదా జడ వెయ్యాలి. వెయ్యి. నేనా? నువ్వేనే. దానికి చక్కగా తల దువ్వి జడ వెయ్యి. యశ్ దానికి పూలు పెడతాడు. అంటే అత్తయ్య, వెయ్యమన్నానా? వేస్తావా లేదా? వేడా. కూర్చోవే, కింద కూర్చో. కూర్చో కూర్చో, నువ్వు కూర్చో. చక్కగా చెడై వేయి వేయి.
తా చిక్కులు తీస్తున్నా. తీస్తా, చిక్కు తీస్తా, తొక్క తీస్తా. అయిపోయింది అత్తయ్య. చాలా బాగుంది. ఆ, బాగుంది. ఎరా, మీ అమ్మ జడేసింది కదా, ఆ పూలేవో దాని తల్లో పెట్టు, ముచ్చట పడుతుంది కదా. పెట్రా. సరే భాగ్యం. ఆ, ఏవండి ఆ, పూలు తల్లో పెట్టండి. భాగ్యం. పెడతాను. అత్త, పూలు బాగున్నాయా? యశ్ ప్రేమతో నా తల్లో పెట్టాడు. చెప్పత్తా? బాగున్నాయిలే. బ్రహ్మాండంగా ఉంది. అత్త, అతో, అతో. ఎరా యశు, ఇది కదా ప్రేమంటే. ఇంత ప్రేమ మనసులో ఉంచుకుని ఎందుకురా దొంగలాగా దూరం దూరంగా ఉంటావు? సంసారం అంటే ఇద్దరూ కలిసి ఉండాలి, ప్రేమ ఉండాలి, ఒకటై ఉండాలి. అదే కదరా బంధం అంటే. వెధవ, ఎప్పుడు నేర్చుకుంటావో ఏంటో. బావున్నావు. ఎరా, ఈ టైంలో ఎక్కడికెళ్ళావు? నేను మధు కోసం పూలు తీసుకొచ్చాను. ఆహా, ఏయ్, ఏయ్, భార్యకు పువ్వులు తెచ్చి తల్లో పెట్టకుండా నాకు చెప్తావేంట్రా? వెళ్ళి నీ పెళ్ళానికి పెట్టుపో. మధు, బామ్మ, నాకు మల్లెపూలు పడవు, ఆ స్మెల్ కూడా పడదు, ఏదోలా ఉంటుంది నాకు. అందుకే కనకాంబరాలు తీసుకొచ్చాను మధు. మ్మ్. వెళ్ళి పెట్టరా. ఆ, అలాగే బామ్మ. మధు, నేను జడ వేసుకోలేదు కదా, నేను తర్వాత పెట్టుకుంటా. ఒసేయ్, ప్రేమగా పూలు పెడుతుంటే జడా గిడా అని మాట్లాడతావేంటే? బుద్ధుండద్దు. భర్త ప్రేమ పొందాలంటే అదృష్టం ఉండాలి. తేజ, నువ్వు పెట్టరా. జడలేదు గిడలేదు. ఆ, అలాగే బామ్మ. మధు, తిరు. మధు, సూపర్ గా ఉన్నావు. థ్యాంక్ యూ. ఆహా, రెండు జంటల్ని చూస్తుంటే నాకు కన్నుల పండగగా ఉందిరా. ఏమే సింధు, వెళ్ళు. మీరిద్దరు వెళ్ళి సరదాగా గడపండి. వెళ్ళండి. అలాగే భాగ్యం. మీకు మళ్ళీ వేరే చెప్పాలా ఏంటి? మీరు కూడా వెళ్ళండి. సరే బామ్మ. అది నాకు కిచెన్ లో వేరే పనులున్నాయి బామ్మ, నేను ఆ పని చూసుకుంటాను. సరే? ఒసేయ్, మొగుడుతో ప్రేమగా వెళ్ళమంటే కిచెన్ లో పనుందంటావేంటే? పనికి మాలిందానా. వెళ్ళు. తేజ, తీసుకెళ్ళరా. అలాగే బామ్మ. మధు, రా. తేజ, రా అది మధు. కాదు, అది రా కాదు మధు. తేజ.
రండి. భాగ్యం వెళ్ళండి. రా మధు. వెళ్ళండి. రమ్మంటుంటే వెళ్ళండి. నువ్వు పద పైకి. వదులు. వెళ్ళు. రండి. అమ్మయ్యా. అమ్మే పద పదమ్మే. ఏంటి దాము నువ్వు వద్దన్నా సరే నీ కొడుకు సింధుకి మల్లెపూలు తెచ్చాడని కోపంగా ఉందా? ఉండదా చంద్ర, ఉండదా? అదేదో నిజంగా వాడి భార్యలా ఫీల్ అయిపోయి నా మాట కూడా లెక్క చేయకుండా దానికి మల్లెపూలు తీసుకొస్తే కోపంగా ఉండదా అసలా? దాము మా అమ్మని సంతోషపరచడం కోసమే వాడు అలా చేసుంటాడు. అదంతా నటనే దాము. అయిందేదో అయిపోయింది, ఇక దాని గురించి వదిలే. ఇదిగో నీకోసం మల్లెపూలు తెచ్చాను. ఏంటి చంద్ర, ఇక్కడున్న పరిస్థితి ఏంటి? నువ్వు చేస్తున్న పనేంటి అసలా? ఈ మల్లెపూలు చూస్తేనే నాకు మంట పుట్టుకొస్తుంది. నీకిష్టం లేకపోతే వద్దులే దాము. కానీ దాము నిజంగా నువ్వు గ్రేట్ తెలుసా? దేనికో? నా కోసం మా అమ్మ కోసం సింధు అంటే ఇష్టం లేకపోయినా మన ఇంటికి తీసుకొచ్చావు చూడు. నీదెంత మంచి మనసు దాము. అలక అయినా కోపమైనా నీ మోముకి ఎంతో అందంగా ఉంటుంది. నీ మాటే కటువుగా ఉంటుంది దాము. నీ మనసు బంగారం. ఒట్టేసి చెప్తున్నాను దాము. సింధు విషయంలో నువ్వేం ఫీల్ అవ్వకు. సింహం 4 అడుగులు వెనక్కి తగ్గినంత మాత్రాన అది ఓడిపోయినట్టు కాదు, జస్ట్ ఓపిగ్గా ఉన్నట్టు. అలా అని మా అమ్మ విషయంలో నువ్వు సింధు దగ్గర ఓపిగ్గా ఉన్నావు అంత మాత్రాన ఓడిపోయినట్టు కాదు దాము. నువ్వు సింహమే. సరే, నాది తప్పే, ఒప్పుకుంటున్నాను. ఎంతో ఆశపడి నీకోసం ఎంతో ప్రేమగా ఈ పూలు తెచ్చాను. నీ తలలో ఉండే అదృష్టం ఈ పూలకి లేదు. ఏం చేస్తాం? చంద్ర, కోపంలో ఏవేవో వాగాను, అవేమీ మనసులో పెట్టుకోకే. ముచ్చటపడి పూలు తెచ్చావు కదా, అవేవో నీ చేత్తోనే నా తల్లో నువ్వే పెట్టు. బాగున్నాయా దాము? పెట్టింది నువ్వే కదా, ఎలా ఉన్నా అందంగానే ఉంటుంది. నీ తలలో పూలుంటే ఆ పూలకి అందం వచ్చింది దాము. పేరట్టి నేనెట్ట పిలిచేది తలిచేది నా ఇంటి పెనువిటివే, కొట్టెట్టి ముద్దెట్టి నన్ను
నన్ను చేరదీసిన దేవుళ్ళ సరిసాటివే నా బంగారి మావా నా బలశాలి మావా నా మెల్లోని నల్ల పూసల్లో మణి పూసవే నా సిడిగాలి మావా ఇసింత నన్నంత పోనీ పోనీయవు కుసింత పంచేయనీయవు ఎంతోడివే గాని సంతోడివే నువ్వు ముట్టిస్తే మారాపు చెయ్యవు గాలి కౌగిల్లుగా జుట్టు ముట్టేసి ఉంటావు ఊపిరాడ నీవు రయ్యా నా పుట్టు మచ్చలకు తోడబుట్టినావు నీకు నాకు దిష్టి తీయా అంత ఇష్టమేందయ్యా అంత ఇష్టమేందయ్యా అంత ఇష్టమేందయ్యా నీకు నా మీనా అంత ఇష్టమేందయ్యా నీకు అద్దాల ఓణిలా ఆకాశవాణిలా గోదారి గట్టుపై మెరిసావు మణిలా పెద్దింటి దానిలా బంగారు గనిలా సుతానే నిన్నిలా ఇది కదా అందమైన ఆనందమైన కుటుంబం అంటే. ఈ పూలు ఎక్కడి నుంచి తెచ్చావో కానీ భలే వాసన వస్తున్నా యష్. నలికిన పూలు, చెరిగిన బొట్టు, సిగ్గుపడుతూ సింధు. ఏంటే ఈ అవతారం? మల్లెపూలు పూర్తిగా నలిపేశాడు. ఆ తర్వాత అబ్బా నేను చెప్పలేను, నాకు సిగ్గేస్తుంది.